ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సూర్యుడు అయితే వచ్చేసిండు. నిన్న కొంచెం వర్షం పడింది కదా, క్లైమేట్ అయితే బాగుంది, చల్లగా. వెళ్ళిపోయినాయి. ఇప్పుడైతే మనము వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా నేనైతే ఏ వర్క్ స్టార్ట్ చేయలేదు. ఈరోజు వీడియో పైన నుంచి స్టార్ట్ చేయాలని కూల్ వెదర్ చూపిస్తూ ఇలా పైకి వచ్చాను. ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్స్ చూడండి. ఫస్ట్ ఇంకంతకంటే చిన్నవి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలలో ఇది ఫస్ట్. నెక్స్ట్ ఇలా పెద్దగా అయితే పోయింది. నెక్స్ట్ ఇలా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఇంతవరకు అయితే ఫ్రూటింగ్ లేదు. ఫ్లవర్స్ అయితే ఫుల్గా వచ్చినాయి, చాలా వచ్చినాయి. ఒక్క ఫ్రూట్ కూడా పడలేదు. ఇంకా అన్నీ మాడిపోతున్నాయి ఫ్రూట్స్ అయితే. ఎలుకలు వస్తున్నాయి. అయితే ఎలుకల బోను కారులో పెడితే పడతలేదని చెప్పేసి ఇక్కడ పెట్టినాను. టమాటా ఉన్ను కొబ్బరి పెట్టిన రెండు ఎలుక అయితే పడింది. ఇది వాటర్ ఉండడం వల్ల తడిసిపోయింది మొత్తం కొట్టుకొని. దాని తోకకు కూడా ఏదో గాయమైంది. మరి అదే కొరుక్కుందా ఏమైందో తెలియదు. ఇదిగో చూడండి, ఈ రాక్షసులు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను అసలు బయట క్లీన్ చేయలేదు. ఇవేమో తిరుగుతున్నాయి ఇక్కడ. మొత్తానికి ఎలుకైతే పడింది. ఇది సుందెలుక చూడండి, దాని మూతి చూడండి. ఇది కరిస్తే పాయిజన్ అంటారు. ఇది చూడడానికి చిన్నగా ఉంది కానీ ఇది చిన్నది కాదనుకుంటా, పెద్దదే ఎలుక. మొత్తం తడిసిపోయింది. దాని తోకకు కూడా గాయమైంది. ఇందులో పడింది. ఇప్పుడు దీన్ని అయితే అది ఎట్లా ఉంది చూడండి, దాన్ని అది ఎట్లా పట్టుకుంది అంటే క్లియర్గా దాని నెయిల్స్, దాని మూతి చూడండి. అలసిపోయింది ఇంకా ఇది. సరే, దీన్ని అయితే పడేసి ఇంకా మనం వీటికి ఏదన్నా వేసి బయటకు వెళ్ళి బయట క్లీన్ చేసుకుందాం. నేనైతే దీన్ని బకెట్లో వేసి వాటర్ అయితే ఫిల్ చేసిన. ఇది చాలా డేంజర్ ఎలుక అనమాట. దాని మూతి చూసిండ్రా, ఇది గరిస్తే సేమ్ అలానే అవుతుంది. మన ఎక్కడ గరిస్తే అక్కడ. మా నాన్నకైతే గీ ఫింగర్ గరిచింది, చూపుడు వేలు అంటారు కదా, దాన్ని గరిచింది. సేమ్ దీని మూతిలానే అయింది మా నాన్న ఫింగర్ కూడా. ఇది మొత్తానికైతే దీన్ని ఇలా వాటర్లో వేసిన దొరికింది. ఇంకా మనమైతే నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, వాళ్ళ అమ్మ దగ్గరికి చూడండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ వర్క్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకుందాం. టీ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇల్లు అయితే ఊడ్చేద్దాము. ఆ రూమ్ ఈ రూమ్ అంతా కనుక ఊడ్చేసుకుందాం. ఈరోజు మాప్ లేదు, సో ఊడ్చేయడమే కాబట్టి టీ అయితే పెట్టుకొని ఇల్లు అయితే ఊడ్చేద్దాం. ఇవి చూడండి, వాటి పనులు దురద పెట్టి ఆ మ్యాట్ని కొరుకుతుంది చూడండి. అది వాటి పనులు దురద పెడతాయి కదా, చిన్న పనులు వస్తున్నాయి. అది ఇవేమో ఇక్కడ వచ్చినాయి. కంపెనీ రాక్షసులు. ఇదో నా కాలు తింటుంది. అమ్మకి కొరికేస్తాయి. ఇప్పుడు వీటిని ఏదైనా వేసి బయటకు పంపించాలి. కరెంట్ బిల్ అయినా వచ్చిందని డోర్ తీస్తే 1000 వేషాలు పడతాయి. ఇప్పుడు పడుకొని మరి కొరుకుతున్నాయి చూడండి. ఇట్లా గుంజుతాయి. అన్నం అయితే పెట్టినా ఇంకా పరిగెత్తడమే, లేదంటే నన్ను చూసినట్టే మళ్ళీ వెనక వస్తాయి.
ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి, పర్పుల్ బాగా మలిచినాయి. ఈరోజైతే ట్యూస్డే కదా, మంగళవారం అని నేనైతే ఇంట్లోనే ఉన్నాను, షాప్కి అయితే వెళ్ళలేదు. ఇంకా ఆమ్లెట్ వేసుకుంటున్నాను. జస్ట్ ఎగ్స్ కొట్టేసి ఆమ్లెట్ అయితే వేసుకున్నాను లంచ్లోకి. సింపుల్ ఎగ్స్ కొట్టేసి వాటి మీద ఉప్పు కారం చల్లేసుకొని మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి ఆమ్లెట్తో ఇంకేం తింటానో చూపిస్తాను. చికెన్ పచ్చడి, పచ్చి పులుసు, పెరుగు. ఇది ఈరోజు మన లంచ్ అయితే ఇదన్నమాట. నెక్స్ట్ మనం ఏం వర్క్ చేస్తాం అనేది చూపిస్తాను. ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఏం చేస్తాను అనేది చూపిస్తాను. ఎంత బాగున్నాయి చూసిండ్రా ఫ్లవర్స్. ఇదైతే ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్, పర్పుల్ వైట్ మంచి కాంబినేషన్. ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఎంత బాగా పూస్తుంది. ఇంకా ఈవినింగ్ క్లైమేట్ అయితే ఇలా ఉంది, చందమామ. ఈ 9 o'clock ఫ్లవర్స్ అయితే పడుకున్నాయి. ఈ చెట్లు చూడండి ఎంత మంచిగా నిద్రపోయినాయి, ఇలా పిచ్చుకోకుండా ముడుచుకుంటాయి, ఎంత చక్కగా పడుకున్నాయి. నాకు ఈ ఫ్లవర్స్ అయితే భలే నచ్చినాయి, చాలా చాలా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత ఇలా ఈవినింగ్ టైంలో వీటి పైనకి వచ్చి అయితే చూస్తున్నాను. మంచి క్లైమేట్. ఈ క్లైమేట్లో మనమైతే టీ తాగుదాం. టీ తాగేసి ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, బౌళ్ళు తోమేసుకొని ఇంకా రైస్ పెట్టుకొని తినేయడమే. డ్రాగన్ ఫ్లవర్స్ ఇవి. కొద్దిసేపు పప్పీస్ ఉంటాయి కదా కింద, ఆ పప్పీస్తో ఆడుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే అండి, ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్.